నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ పార్టీని ఆదరించండి హస్తం గుర్తుకు ఓటేయండి వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో సివిల్ కానిస్టేబుల్ గ్రహీత భోగి సమ్మకు ఘన సత్కారం మేడారం మహాజాతరలో ప్రత్యేక పూజల ప్రారంభం తరలివస్తున్న భక్తజన సందోహం ఫ్లోరిడా హైవేపై కుప్పకొల్లు విమానం వీడియో వైరల్ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ పై తొలగిన నిషేధం పాకిస్తాన్ రాజకీయాల్లో సంచలనం ప్రధానిగా షహబాజ్ షరీఫ్ నామినేట్ 1961 తర్వాత వచ్చిన వాళ్ళందరినీ వెళ్లగొడదాం మణిపూర్ సీఎం సంచలన వ్యాఖ్యలు ఇకపై పరీక్షల్లో మోసాలకు పాల్పడితే 10 ఏళ్ల జైలు కోటి జరిమానా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన బిల్లుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం అఖిలేష్ పార్టీకి షాక్ ప్రధాన కార్యదర్శి పదవికి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ నేడు నామినేషన్ దాఖలు సత్యవేడు నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేస్తానని వరదయ్యపాలెం మండలంలో కాంగ్రెస్ పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ ఆశావహుడు శిఖామణి చల్లదోరి మీడియా సమావేశంలో పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నానని తనకు తప్పకుండా టికెట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు స్థానికుడిగా ఉన్నందున తనకు నియోజకవర్గంలోని సమస్యల పట్ల అవగాహన ఉందన్నారు సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేస్తానని అన్నారు ఒక యూత్ ఒక ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చిందనుకో ఆ ఫ్యామిలీ కొద్దిగా డెవలప్ అవుతారు దానివల్ల ఇంపార్టెంట్ వాడికి మినిమం 20,000 శాలరీ వచ్చేటట్టుగా ఆయన ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ కానీ తప్పనిసరిగా హెడ్ క్వార్టర్లో సత్యవేడు కానీ నాగలాపురం కానీ పిచ్చాటూరు కానీ బుచ్చినాడిపల్లి కానీ ఎక్కడ ఒక మంచి చోట్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టాలని ప్లాన్ నాకేమంటే నాకు కావాల్సింది మన కాన్స్టిట్యూషన్లో పిల్లలు చదవాలా మన కాన్స్టిట్యూషన్లో ఉండే యూత్లన్నీ డెవలప్ అవ్వాలా వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి కావాలి తర్వాత ల్యాండ్ రైట్స్ కోసం చాలా పనిచేస్తున్నాను నేను బుచ్చినాడి కండిలో వెదాపల్లి కూడా ల్యాండ్ లేని వాళ్ళకి ట్రైబల్ కోసం తర్వాత ఎస్సీల కోసం మైనారిటీ కోసం తర్వాత ఓసీ కూడా ఉంది వాళ్ళు వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో సివిల్ కానిస్టేబుల్ గ్రహీత భోగి సమ్మక్కకు ఘన సత్కారం నిర్వహించారు భద్రాద్రి జిల్లా దమ్మపేట బంజారా కాలనీకి చెందిన భోగి సత్యం కుమార్తె భోగి సమ్మక్క ఇటీవల విడుదలైన సివిల్ కానిస్టేబుల్ ఫలితాల్లో సమ్మక్క జిల్లాలో మహిళా ఓపెన్ కేటగిరీ విభాగంలో 119 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది ఈ సందర్భంగా సమ్మక్కను సంఘ నాయకులు గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతరలో ఇవాల్టి నుంచి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ఆకురార్పణతో ప్రారంభమయ్యాయి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి నేడు ఉపవాస దీక్షలతో భక్తులు మండమెలిగే పండుగను జరుపుకోనున్నారు మేడారంలోని సమ్మక్క కన్నేపల్లిలో సార్లమ్మ కొండాయిలో గోవిందరాజు పడిగిద్దరాజు ఆలయాల్లో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా పూజలకు గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరు కానున్నారు ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం మహాజాతర కొనసాగుతుంది ఫ్లోరిడాలోని నేపుల్స్ సమీపంలో గల హైవేపై ఈ నెల 10న బొంబార్డియర్ ఛాలెంజర్ 600 జెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అయితే కొలంబస్ ఓహియో మీదుగా నేపుల్స్ విమానాశ్రయం నుంచి ఫోర్ట్ లాడర్డేల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది గమ్యస్థానానికి మరికొద్దిసేపట్లో చేరుకుంటామని అనుకుంటుండగా జెట్లోని 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయిపోయాయి ఈ క్రమంలో విమానం ఫ్లోరిడా రాష్ట్రంలోని నేపుల్స్ హైవేపై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అయితే ఆ దృశ్యాలు అదే హైవేపై కారులో వెళ్తున్న ప్రయాణికుడి కారు డాష్ బోర్డ్ క్యామ్ లో రికార్డ్ అయింది ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైందంటూ భారత రెజ్లింగ్ సమాఖ్యపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ గతేడాది ఆగస్టులో నిషేధం విధించిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లుగా యూడబ్ల్యూడబ్ల్యూ ప్రకటించింది గత డిసెంబర్లో భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో యూడబ్ల్యూడబ్ల్యూ ఈ నిర్ణయం తీసుకుంది అయితే భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ యూడబ్ల్యూడబ్ల్యూ ఓ షరతు విధించింది భారత రెజ్లింగ్ సమాఖ్యపై తీవ్ర స్థాయిలో నిరసనలో తెలిపిన రెజ్లర్ల త్రయం బజరంగ్ పునియా వినేష్ ఫోగట్ సాక్షి మాలిక్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ వివక్ష చూపించరాదని స్పష్టం చేసింది ఈ మేరకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని భారత రెజ్లింగ్ సమాఖ్యను ఆదేశించింది బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం
ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. పాకిస్తాన్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ అధినేత 3 సార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ కు బదులుగా అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ ప్రధానిగా నామినేట్ అయ్యారు. పిఎంఎల్ పార్టీ ప్రతినిధి మరియం ఔరంగజేబ్ మాట్లాడుతూ స్వయంగా నవాజ్ షరీఫ్ తన తమ్ముడు షహబాజ్ షరీఫ్ 2ను ప్రధానమంత్రిగా అభ్యర్థిగా నామినేట్ చేశారని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించి మద్దతునిచ్చిన వివిధ రాజకీయ పార్టీలకు నవాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు. మంచి నిర్ణయాలతో ఇప్పటికైనా పాకిస్తాన్ సంక్షోభం నుంచి బయటపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ప్రధానమంత్రి రేసు నుంచి వైదొలిగిన కొద్ది గంటల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. కొత్త ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకుండా మాజీ ప్రధాని నవాజ్ కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో తెలిపారు. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత మణిపూర్లోకి వచ్చి అక్కడే స్థిరపడిన వారిని పంపించి వేస్తామన్నారు. ఇంఫాల్లో ప్రాజెక్టు బునియాదాన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు బీరెన్ సింగ్. కుల మతాలతో సంబంధం లేకుండా 1961 తర్వాత వచ్చిన వారందరినీ బహిష్కరిస్తామన్నారు. మణిపూర్కు చెందిన తెగలను కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. 1961ని బేస్ ఇయర్ గా స్వీకరించే ప్రతిపాదనకు మణిపూర్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో బీరెన్ సింగ్ ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వ పోటీ పరీక్షల్లో మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన బిల్లుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పబ్లిక్ పరీక్షల అక్రమ మార్గాల నివారణ బిల్లు 2024ను ఇటీవల ఉభయ సభలు ఆమోదించిన సంగతి తెలిసిందే. పబ్లిక్ పరీక్షల్లో అక్రమ మార్గాలను అనుసరించకుండా నిరోధించడానికి పారదర్శకత, విశ్వసనీయతను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. రాష్ట్రపతి ఆమోదంతో పాటు అధికారిక గెజిట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి ఈ బిల్లు అమల్లోకి వస్తుంది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీ, మాల్ ప్రాక్టీస్, నకిలీ వెబ్సైట్లు తెలవడం లాంటి చర్యలకు గరిష్టంగా
10 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. అంతేకాకుండా ₹1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. లోక్సభ ఎన్నికల వేళ సమాజ్వాదీ పార్టీ అధినేతకు షాక్ తగిలింది. ఎస్పీ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామాకు గల కారణాలు వివరిస్తూ అఖిలేష్ యాదవ్ కు లేఖ రాశారు. పార్టీ పదవికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్వాదీ పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీ పదవికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్వాదీ పార్టీలోనే కొనసాగనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నేడు జైపూర్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు నామినేషన్ వేసేందుకు ఆమె ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే రాహుల్తో కలిసి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే ఆమె పదవీ కాలం ముగుస్తుండటంతో తిరిగి రాజ్యసభకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అదేవిధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ విరమణ చేయడంతో రాజస్థాన్లో రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీంతో సోనియా అదే స్థానం నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, హస్తం గుర్తుకు ఓటేయండి. వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో సివిల్ కానిస్టేబుల్ గ్రహీత భోగి సమ్మక్కకు ఘన సత్కారం. మేడారం మహాజాతరలో ప్రత్యేక పూజల ప్రారంభం, తరలివస్తున్న భక్తజన సందోహం. ఫ్లోరిడా హైవేపై కుప్పకొల్లు విమానం, వీడియో వైరల్. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ పై తొలగిన నిషేధం. పాకిస్తాన్ రాజకీయాల్లో సంచలనం, ప్రధానిగా షహబాజ్ షరీఫ్ నామినేట్. 1961 తర్వాత వచ్చిన వాళ్ళందరినీ వెళ్లగొడదాం, మణిపూర్ సీఎం సంచలన వ్యాఖ్యలు. ఇకపై పరీక్షల్లో మోసాలకు పాల్పడితే 10 ఏళ్ల జైలు, ₹1 కోటి జరిమానా. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన బిల్లుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం. అఖిలేష్ పార్టీకి షాక్, ప్రధాన కార్యదర్శి పదవికి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ నేడు నామినేషన్ దాఖలు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.